ఓం గం గణపతియే నమః. కార్తీక పురాణం 22వ అధ్యాయం. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరల అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు చెప్పదొడిగాను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయిన దేవాలయంలోకి వెళ్ళి శ్రీమన్నారాయణ షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయమునే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునికి ఎగిను. అట్టి సమయంలో విష్ణు భక్తుడు ఉద్ద బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించు, రాజా, విచారించుకు, నీవు వెంటనే చెల్లా చెదరయ్యున్న నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడివే శత్రురాజులతో పోరు సెల్పుము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడేది. ఇతడెవరో మహానుభావుని వలేనున్నాడని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడను. దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యం నిలవలేకపోయినది. అదినూ కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలా సహాయపడింది. అయితే ఇదంతయు శ్రీమన్నారాయణ మహిమయే కదా అని అనుకున్నాను. ఆ యుద్ధకాలంలో కాంబోజాది భూపాలు ఓడిపోయి పురంజయ రక్షింపమని కేకలు వేయచు పారిపోయారు. పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించాడు. శ్రీమన్నారాయణ కటాక్షమునకు పోతులేని వారికి శత్రుభయం కలుగుతుందా? విషం త్రాగినను అమృతమే కదా. ప్రహ్లాదునికి తండ్రి విషమివ్వగా శ్రీహరి అని ప్రార్థించే త్రాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణం చేసిన వారికి శత్రువు మిత్రుడగును, అధర్మము ధర్మముగా మాను. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మముగును. తాడు ప్రామీకర్షుడు. కార్తీక మాసమది నదీ స్నానం అనురించి దేవాలయంలో దీపజ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును, అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనను పుణ్యము సమానముగానే వచ్చును. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైనచో శూద్రకర్మలో సమానముగును. వేదాధ్యాయం అనురించి దైవభక్తి గలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడై వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును. సంసార సాగర ముద్ధరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదము నిమిత్తము లేదు. విష్ణు భక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహర్షులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తి చేత ముక్తి నొందారు. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్మని కంటికి రెప్పవలే కాపాడుచూనే ఉండును. ఎవరికైనా శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మంలో వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు. అందువలన లోకపశకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను నొసగి కాపాడుచుండును. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్యభగవానుడు తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, 14 లోకములను తన కుర్చీ అందించుకుని కాపాడుచున్న ఆది నారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఎట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలుగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుచుండు. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు, వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందరి 22వ రోజు పారాయణము సమాప్తము. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థించుతున్నాను.